హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాలయ్య లేటెస్ట్ మూవీ అఖండ 2 టీజర్ రిలీజ్ అయింది. టీజర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం, అద్దిరిపోయింది. పరకాంతలు ఎందరున్నా కులకాంతకి సాటి రారన్నట్లు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నా ఎన్ని సినిమాలు వచ్చినా బాలయ్య సినిమా వస్తే ఆ కిక్కే వేరు. బాలయ్య గెటప్, ఆ లుక్స్, ఆ స్క్రీన్ ప్రజెన్స్, గంభీరమైన వాయిస్, ఆ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్ అంతే. చెప్పడానికి మాటలు లేవు. శివ తాండవం. బాలయ్య యాక్టింగ్, గ్రాండ్ విజువల్స్, తమన్ బీజిఎం, బోయమామ మాస్ డైరెక్షన్తో టీజర్ ఓ రేంజ్లో పేలింది. 24 గంటలు తిరగకుండానే 24 మిలియన్ల వ్యూస్, 5,95,000 లైక్స్ రాబట్టి రికార్డుల వేట మొదలెట్టింది. ఆల్ టైమ్ రికార్డ్స్తో మోత మోగించాడు బాలయ్య. ఆల్రెడీ పాన్ ఇండియన్ హీరోస్గా మారి వరుస పెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న హీరోస్తోనే పోటీ పడ్డాడు. ఆల్ టైమ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన పాన్ ఇండియన్ మూవీస్ లిస్టులో టాప్ 5 ప్లేస్ని సొంతం చేసుకుంది టీజర్. లైక్స్ పరంగా కూడా సేమ్ ప్లేస్. ఇది బాలయ్య స్టార్ పవర్కి, బాక్సాఫీస్ పొటెన్షియాలిటీకి ఒక నిదర్శనం. బాలయ్య ప్రీవియస్ మూవీస్ టీజర్స్కి ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబట్టాడు. అంటే బాలయ్య సినిమాలకి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో తెగే టికెట్సే ఎక్కువ. పని మీద టౌన్ వచ్చినాడు కూడా బాలయ్య సినిమా పోస్టర్ చూసి థియేటర్లో చొరబడతాడు. అది ఆయన స్టార్డమ్. సినిమా రిలీజ్ టైంకి ఆటోమేటిక్గా ఆడియన్స్కి తెలిసిపోతుంది అంతే. ఈ యూట్యూబ్, సోషల్ మీడియా వ్యూస్ అనేవి ఆయన ముందు జూజుబి, చిన్నపిల్లల ఆటలు అండ్ ఫేక్ పాకులాటలు. అయితే ఇప్పుడు యూట్యూబ్లో కూడా రికార్డ్ వ్యూస్ వచ్చాయంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని అర్థం. దాని ఇంపాక్ట్ రేపు సినిమా రిలీజ్ అయితే అర్థమవుతుంది. రికార్డ్ వ్యూసే అనుకుంటే అదే రేంజ్లో లైక్స్ కూడా వచ్చాయి. అంటే క్లాస్, మాస్, ఫ్యామిలీ, రొమాన్స్, హర్రర్ ఇలా తేడా లేకుండా అన్ని జోనర్ ఆడియన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని అర్థం. సో ఓవరాల్గా టీజర్ అయితే మన అంచనాలని మించి పాజిటివ్ రెస్పాన్స్ని దక్కించుకుంది. అయితే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని కొంతమంది సైకోగాళ్ళు అఖండ టీజర్ గురించి నానా హడావుడి చేస్తున్నారు. తలుపులేని ఇంట్లో కుక్క దూరినట్టు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సినిమా పైన ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. గజ్జల చప్పుడే కానీ అయ్యగారు చేసేదేమీ లేదన్నట్టు వీళ్ళ పైత్యమే కానీ వీళ్ళు పీకేదేమీ ఉండదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉన్నా, సీన్ ఎలివేషన్స్ కాస్త ఓవర్గా ఉన్నా, బాలయ్య తన ఫిరోషియస్ అవతారంలో రౌద్రంతో ఆ లోటుపాట్లని కప్పేస్తాడు. బాలయ్య తప్ప మనకేం కనిపించవు అక్కడ. తోటున్నోడికి తీటున్నోడికి తీరిక ఉండదన్నట్లు ఎవడో ఒకటి మిడ్డిలో ఏలు పెట్టి వాసన చూడడమే వీళ్ళ పని. బాలయ్య మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ రౌడీలను నరికే షాట్ పైన ఈ సైకోగాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎడ్డు తిక్కలామె తిరణాలకు పోతే ఎక్కాదిగా సరిపోయిందని దీన్నే పట్టుకొని వేలాడుతున్నారు. లోబికి ధర్మచింత, వెర్రివానికి వివేకం దూరం అన్నట్లు ఈ సైకోగాళ్ళకి దాని వెనుక ఉన్న మర్మం అర్థం కాక గొర్రెల్లాగా ఇకిలిస్తూ అదే పెద్ద తెలివి అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు. ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, వినండి. వీడు మామూలోడు కాదు సామే. సప్త చక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే. పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైన, రక్తాన్ని మరిగించే మంటైన వీళ్ళని తాకలేవు. విన్నారా సరిగ్గా? చెవులు దొబ్బింటే ఇంకోసారి విని చావండి. అఖండ పార్ట్ 1లో బాలయ్య గురించి విలన్ చెప్తుంటాడు. అదంతా అవసరం లేదు, అందులో ఒక సెంటెన్స్ ఉంది, దాని గురించి చెప్తా. పంచభూతాలు సైతం తన మాట వింటాయి, ఆపడానికి జంకుతాయి, తల వంచుతాయి అని. ఇక్కడ పంచభూతాలు అంటే పంచలో ఉండేవి కాదు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. వీటన్నింటినీ బాలయ్య తన ఆధీనంలో ఉంచుకుంటాడు. తనని ఏం చేయలేవు, పైగా తను చెప్పినట్టే వింటాయి, తనకి భయపడతాయి. అంటే బాలయ్యని అవేమీ చేయలేవు. ఇక్కడ ఒక షాట్లో బాలయ్య అగ్నిని కాలితో తొక్కుతాడు, అయినా తనకేం కాదు. ఎందుకంటే అగ్ని తన ఆధీనంలో ఉంటుంది కాబట్టి. రక్తాన్ని గడ్డ కట్టించే చలి అయినా, రక్తాన్ని మరిగించే మంట అయినా వాళ్ళని తాకలేవు అన్నాడు. అంటే అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు. చలి అంటే ఎలాంటి వాతావరణమైనా అఘోరాన్ని ఏం చేయలేదు. అలాగే పంచభూతాల్లో ఒకటైన గాలి కూడా తన ఆధీనంలోనే ఉంటుంది, తను చెప్పిన మాట వింటుంది. ఆ త్రిశూలాన్ని గాలికి తిరిగేలా చేశాడు అఖండ. గాలి ఆ త్రిశూలాన్ని తిప్పేలా చేశాడు. ఆ తర్వాత తను అనుకున్నంతసేపు అది తిరుగుతూనే ఉంటుంది. వాళ్లకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, అది దాని అర్థం. లాస్ట్లో ఒక మాట చెప్తాడు, నేను పిలిస్తే భూతాలే వస్తాయి, వాడు పిలిస్తే ఆ భూతనాథుడే కదులుతాడు అంటాడు. అంటే బాస్ వస్తాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి పిలవగలిగిన వాడికి
త్రిశూలాన్ని తిప్పడం ఒక లెక్క. ఇవేం తెలుస్తాయి ఈ సైకోగళ్ళకి? బోయపాటి మామూలోడు కాదు. అయినా గుడ్డి కంటికి గుద్ద చూపినా అద్దం చూపినా ఒక్కటేని వీళ్ళకి ఎన్ని చెప్పినా తలకెక్కదు. ఎందుకంటే వీళ్ళు సైకోలు కాబట్టి. ఇప్పుడు కాస్త రియాలిటీలోకి వద్దాం. బాలయ్యకి ఈ సినిమాలో అసలు పవర్సే లేవనుకుందాం కాసేపు. డైరెక్టర్ బోయపాటి ఒక మాస్ డైరెక్టర్. మాస్ పల్స్ తెలిసినవాడు. సింహ నుండి స్కంద దాకా ఆయన కోటింగ్ ఒకేలా ఉంటుంది. హీరో ఒక్కరిని తంతే 20 మంది లేచిపోతారు. చుట్టూ AK-47 గన్స్ ఉన్న హీరో ఏ కత్తితోనో గొడ్డలితోనో విలన్స్ని చంపేస్తాడు. ఆయన మెంటాలిటీ అంతే. అయితే ఈ మాస్ హీరోయిజం బాలయ్యకి తప్ప ఏ హీరోకి వర్కౌట్ కాలేదు. బాలయ్యకి వర్కౌట్ అయినట్టు శనమన్నయ్యకి, రామ్కి, బెల్లమన్నయ్యకి వర్కౌట్ కాలేదు. ట్రోలింగ్కి గురయ్యారు వాళ్ళు. సింహ నుండి లెజెండ్, అఖండ ఈ 3 కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటాయి. కానీ ఆ 3 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎక్కడా ట్రోల్ కాలేదు. ఎందుకు? దాంట్లో మర్మం ఏం లేదు. బాలయ్యని ఆడియన్స్ ఒక సూపర్ హీరోలా ట్రీట్ చేస్తుంటారు. ఫిజిక్స్కి లాజిక్స్కి సంబంధం లేకుండా బాలయ్య తంతే కారు వెనక్కి వెళ్ళిపోవాలి. కొడితే విలన్ మళ్ళీ లేవకూడదు. ఒకవేళ లేచాడా ఆడియన్స్ ఒప్పుకోరు. అట్టెట్ట లేస్తాడని డైరెక్టర్ని లేవనివ్వరు. అదొక ఎమోషన్ అంతే. బాలయ్యకి ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు ఆడియన్స్. అందుకే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో బాలయ్య ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమందిని తెగ నరికినా, అవి ఎన్నిసార్లు చూసినా యాక్సెప్ట్ చేశారు, చేస్తున్నారు, ఇకపై చేస్తారు కూడా. బాలయ్య అంటే ఒక సూపర్ పవర్, ఒక ఎమోషన్. అలాంటి బాలయ్యకి బోయపాటి తోడైతే ఇంకేముంది, విధ్వంసమే తెరపైన. చూసి ఎంజాయ్ చేయాలంతే. ఫిజిక్స్ లాజిక్స్ అడగకూడదు. అయినా కొన్ని సినిమాలు ఇలానే ఉంటాయి. అలా ఉంటేనే బాగుంటాయి. అదేమన్నా ఫిజిక్స్ క్లాసా? E=mc² సూత్రానికి విరుద్ధంగా ఉంది అని లాజిక్స్ అడగడానికి? నీకు అలాంటి సినిమాలే కావాలంటే నోలన్ సినిమాలు బొచ్చెడున్నాయి. రీల్స్ అరిగిపోయేదాకా, సీట్లు సిరిగిపోయేదాకా, కళ్ళు ఊడిపోయేదాకా చూసుకో వెళ్ళి. బాలయ్య సినిమా అంటే అలాంటి మూమెంట్స్ ఉంటాయి. ఒక మంచి కసక్తో సాంగ్ కావాలి, బాక్సులు బద్దలయ్యే బీజిఎంతో ఒక ఎలివేషన్ పడాలి, పవర్ఫుల్ డైలాగ్స్ కావాలి, విలన్స్ని లేపి మింగాలి. ఈ మాస్ మూమెంట్స్ని థియేటర్స్లో ఎంజాయ్ చేస్తావా చెయ్యి, లేదంటే స్కిప్ చేయి, అంతే. దానికెందుకు విరోచనాలు వచ్చినలాగా నెల నుంచి బాత్రూమ్కి వెళ్ళని వాడిలాగా ఫేస్ పెట్టి గింజుకోవడం అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక్కడ ట్రోల్ చేసినంత మాత్రాన సినిమాకి ఫరక్ పడేదేం లేదు. ఫిజిక్స్కి లాజిక్స్కి సంబంధం లేకపోయినా ట్రోల్ చేసినా థియేటర్స్లో ప్రేక్షకుడిని చివరిదాకా ఎంగేజ్ చేశాడా లేదా అనేదే తుది ఫలితాన్ని నిర్ణయించేది. సో అఖండ 2 రిలీజ్ అయితే సినిమాకి వెళ్ళాలి అంటే హై వోల్టేజ్ యాక్షన్కి ముందే ప్రిపేర్ అవ్వాలి. డోస్ పెరుగుతుందే కానీ తగ్గేదంటూ ఉండదు. ట్రోలింగ్ చేసి పీకేదేం ఉండదు. ఆడియన్స్కి నచ్చే రిపీట్గా టీజర్ని చూసి 24 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేశారు. నచ్చిందని లవ్ సింబల్ కూడా కొట్టేశారు. 590K లైక్స్ ఇచ్చారు. మీరేంది పీకేది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ అఖండ టీజర్ పైన ట్రోలింగ్ చేసే బచ్చగాళ్ళ గురించి, సైకోగాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.